హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనవిక స్టోరీస్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సారీ దోస్తులు, ఫీవర్ వచ్చినందుకు నిన్న వీడియో పెట్టలేదు. థ్యాంక్స్ సో మచ్ అండి. మీరు నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలకి చాలా అంటే చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్లు అయితే తప్పకుండా తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు, హైప్ చేయండి. దోస్తులు, నేను అప్పుడప్పుడు ఇంట్లో కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను కదా, అవి కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి. రోజు చెప్పట్లేదు కదా దోస్తులు, అప్పుడప్పుడు చెప్పాలనిపించినప్పుడు చెప్తాను. అయితే దోస్తులు, మన ఇంట్లో ఎదుగుతున్న అమ్మాయిలు ఉంటారు కదా, అంటే మెచ్యూర్ అయ్యి పెద్దవాళ్ళు అవుతున్నారు ఇంకా అని మనం అనుకుంటాం చూడండి. అలాంటి అమ్మాయిలు ఎవరింట్లోనైనా ఉంటే ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి దోస్తులు. ఆ ఏజ్ లో సహజంగా అందం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందంగా తయారవ్వాలని, అందరికి బాగా కనబడాలని, ఇంకా కొందరైతే కలర్ తక్కువ ఉన్నానని, అందంగా లేనని ఫీల్ అవుతూ ఉంటారు కూడా. ఇక్కడ చాలా మంది వీళ్ళను కించపరుస్తూ ఉంటారు. అయితే దోస్తులు, మనం నేర్పించాల్సింది ఏంటంటే, అమ్మాయికి అందం కంటే ఆత్మవిశ్వాసం విలువైంది. తన కాళ్ళ మీద తన నిల్చునేలా, మంచిగా చదువుకునేటట్టు, మంచి ఒక నైపుణ్యం నేర్చుకునేటట్టు, ఆర్థిక స్వాతంత్రం, సరైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఇవ్వండి దోస్తులు. పాతకాలంలో ఇలాంటి కథలు చెప్పుకునే వాళ్ళు కదా దోస్తులు. రెక్కల గుర్రం మీద రాకుమారుడు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుని వెళ్తాడని, అలా ఎవరో వచ్చి ఏదో చేస్తారనే భ్రమలో వాళ్ళని ఉంచకూడదు. అలాంటి నమ్మకాలు పెట్టుకొని జీవితాన్ని నిర్మించుకోకూడదు దోస్తులు. ఈ విషయం పెళ్ళైన వాళ్ళందరికీ మాక్సిమం తెలుస్తుంది కదా, ఇందులో నిజం ఎంతుందో. పరిస్థితులు ఎప్పుడు ఎట్లయితేవో తెలియదు కదా దోస్తులు. కానీ తనని తాను చూసుకునే సామర్థ్యం ఉన్న అమ్మాయి ఎట్లాంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది దోస్తులు. ఒకరి మీద ఆధారపడుతూ బతికే జీవితం కంటే స్వతంత్రంగా గౌరవంగా జీవించే జీవితమే ప్రతి అమ్మాయికి నిజమైన బలం. ఇది మాత్రమే మనం నేర్పించాలి వాళ్ళకి. అర్థమైంది కదా దోస్తులు? ఆకర్షించాల్సింది అందంతో కాదు, సామర్థ్యంతో. ఇది చెప్పండి. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న మొగుడు పెళ్ళాం, మాటలో అత్త ఆడపడుచు పార్ట్ 9 ని మేము ముందుకు తీసుకొచ్చేసాము. మరి ఇంకెందుకు ఆలస్యం దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కార్ల బుర్రుమని పోయింది ఎవరు? నాకైతే గా సురేష్ లెక్కనే కనబడ్డాడు. అనసూయ అల్లుడు సురేష్, సపున భర్త. గా పిల్లగాడు ఇప్పుడు ఎందుకు వస్తాడు? ఉన్నవానే గోషి, ఓ గోషానా, ఏం పుట్టింది? ఏమైంది? ఎందుకు కొడతాను? అయ్యో, పిలితే ఎందుకు కొడతాన్నావు అంటే మేమే మంచిగా లోపలికి పోయి ఏం చేస్తానవే అని విలువరాదా? రోడ్డు మీద నిల్చొని గోసే గోసే అంటే ఏందన్నట్టు? నీకైతే అన్నిటికీ కోపాలు వస్తాయి. ఏమైంది? తిన్నది అరుగుతలేదా? నా మొగుని ఎడ దాచినవే? ఇగో రైకల దాచుకున్నా, తీసుకో. దాచినా దాస్తావు నువ్వు, అందులో ఏమున్నది? ఏం లేదు కదా. పిస పిస వాయినవనుకో ఆయనతో కూడు కూడా పెట్టే చెప్తానా. మరి ఏందేమో పిలితే గట్టి కొడతానవు అనబడితివి. తిన్న జరగలేదా అంటావు, అరిగిందా అంటావు. నేనేమన్నా అన్నా అని నిన్ను? ఇప్పుడు కార్ల గిట్కే పోయిండు చూసినావే? ఎవరు? గా అనసూయ అల్లుడు లెక్కనే కనబడ్డాడే నాకు, సురేష్ లెక్క. ఆవు, ఇప్పుడు అటు పోయింది సురేషే, నేను మా చూసిన. ఎందుకు వస్తాడంటవే? వాళ్ళింటికి అల్లుడు వస్తే నీకేమైతుంది? ఎందుకు వచ్చడేంది? కాదే, ఏమో దాన్ని విడిచిపెట్టిండు అన్నట్టు వార్తలు వెళ్ళినాయి. నిజమా కాదా? నీకు ఎవరెక్కడ వార్తలు చెప్తారో ఏం నుంచిన వార్తయో నాకు తెలియదు గాని అన్ని గివే. అవి నిజాలైతే నిజాలు గాని అబద్ధాలైతే ఎంత దరిద్రంగా ఉంటది. అందరికి ప్రచారం చేస్తే వాళ్ళు ఎట్లుంటారు? పిసపిస వాడడానికి సిగ్గన్న ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటారు? ఒకనాడు నువ్వు చెప్పినట్టు తెలియాలి, నిన్ను లేవట్టెత్తారు అందరూ. ఇప్పటికే నీ పేరు వెళ్ళింది, ఈ ముచ్చట ఆడ ఆ ముచ్చట ఈడ చెప్తావని. మరి వీళ్ళ కాళ్ళకు ఎట్లా తెలుస్తుంది? కనెక్షన్ పెట్టద్దా? నీ కనెక్షన్ గత్తర్రాను. ఏం కనెక్షన్ మునిగింది? మొగుడు పిల్లలు ఇడిపోతే వాళ్ళని కలుపు, కనెక్షన్ పెట్టు. వీళ్ళ కాళ్ళకు ఇంటికి ఆంటికి కొట్టాటలు పెట్టుడు కనెక్షన్ పెట్టుడా? కాదే, ఇగోగా సపన మొగుడు నిడిచిపెట్టి వచ్చింది, ఏందో కొట్లాటలైంది. ఇక రానికి ఉన్న దీనికి వాడతలేదంటే ఇన్ని రోజులు రానున్నదని ఇది అత్తింటికి వీకింది. అత్తిల్లంటే దీనికి అస్సలు నచ్చది, అత్త అంటేనే నచ్చది. ఎట్లెట్లన్నా పోయింది. ఇక ఊకే తల్లిగారింట్లుంటే ఎట్లుంటది? రానేమన్నదో పోయింది.
ఇక అది అత్తందని తెలియంగానే రాని వీకింది అల్లవ్వ గారింటికి. ఆ మస్తాందని నీకోలు చెప్పిండ్రు. అయ్యో వచ్చిండ్రు కాదే, అనసూయను దాన్ని తోలుకొని వచ్చిండు కొడుకు, మా అక్క బిడ్డ బొంబాయి దాని దగ్గర నుంచి. అయితే మధ్యలో నీకేమైతాంది? ఇది వస్తుందంటే అది ఉంటలేదు, అది వస్తుందంటే ఇది ఉంటలేదు. నువ్వైతే రోడ్డు మీదనే ఉంటే చూడు అందరినీ. కాదే ఏం కోట్లాటలు, మరి ఏంది కథ? పోయి అడిగి రాకపోయినావు, 4 పెడుతుంది వాతలు అనసూయను. ఇక రేపు పొద్దుగాల పోతా, ఇక చీకటి అవుతుంది. ఇక కొంచెం అయితే పో పోయి అన్నిచ్చుకో. అబ్బా రాని, కడుపు నిండా భోజనం పెట్టినవే, నీ కడుపు చల్లగుండా. ఎంత తృప్తి అయిందో నాకు ఇప్పుడు. బిర్యానీ మంచిగా ఉందా బావా? నచ్చిందా? నువ్వు చేసిన బిర్యానీ నచ్చకుండా ఉంటే అదే వాళ్ళకన్నా. నీ చల్లని చేతులతోటి ఇంత వండి పెడితే మనసు నిండుతదే. సరే బావా, ఇక వెళ్ళు. అమ్మేటో పోయింది, దానికి ఎప్పిపోతా అంటే. ఆ పక్కింటి అమ్మ పిలిస్తే పోయింది బావా ఇప్పుడే. నేను చెప్తా అమ్మకి, నువ్వు పోయిగా. అయ్యో వచ్చినాక ఎప్పిపోతా తీయలేవే. వద్దు బావా, తమ్ముడు కూడా లేడు, ఇంట్లో ఎవరు లేరు, పో కదా. నేను ఒక్కదాన్నే ఉన్నా మంచిగా ఉండదు. ఏని మంచిగా ఉండదు పాడుగాను. నన్ను కూర్చొనిత్తలేవు, ఉండనిత్తలేవు, మాట్లాడిత్తలేవేమే. పెళ్లి చేసుకోవే నన్ను అంటే చెప్తే నాకు పోతివి. ఆ నువ్వు ఎప్పుడన్నా వచ్చి నాకు చెప్పినావా బావా పెళ్లి చేసుకుంటానే నిన్నని? నువ్వు అంటే నాకు ఇష్టం రాని అని చెప్పినావా? చెప్తే నేను ఆలోచించేదాన్ని, అట్లనే ఉండేదాన్ని నీకోసం. చెప్పక తప్పు పని చేసిందే. నువ్వేమనుకుంటావో మళ్ళా చిన్న పిల్లవు ఇబ్బంది పడతావు అనుకున్నా అని మీ అవ్వతోటే మాట్లాడినా. అత్త నన్ను మోసం చేసింది. ఆయన నీకెంతో తొందర వచ్చి పడ్డట్టు నువ్వు చేసుకుంటుంది. రాజు 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 అని రాజును తీయదు నోటకెళ్ళి. ఎట్లా చైతు బావా అని చిన్నప్పటి సంధి పిలిచేదాన్ని. రోజుకు 100 సార్లు అన్ని వినాలి ఈ మాట అనుకున్నా. పెళ్ళైనాక ఇక నా పరిస్థితికి ఇప్పుడు గిట్ల తయారు చేసినావు. చాలు పో బావా, ఈ ముచ్చట ఎన్నిసార్లు చెప్తావు? పో అంటున్నావు, ఏమన్నా పనున్నదా అని నీకు? అవును, మా ఆయనతో మాట్లాడతా ఫోన్లో. గట్ల చెప్పు మరి. ఆ అదృష్టవంతుడే రాజు నీ ప్రేమను దక్కించుకున్నాడు. నాకు అంత అదృష్టం లేకపోయే. సరే పోతానా. చెప్పు అత్తకు, నీ తమ్ముని కూడా చెప్పే అని తాగకన్నా అని మూతిట్లా పెట్టుకున్నాడు. నువ్వు కూడా జర చెప్పు తాగద్దని. సరే బావా. మళ్ళా రేపు అత్త రంది పెట్టుకోకు. నా మొగున్నే కంట్రోల్ చేయలేకపోతున్నా, తావుడికి బానిస అవుతున్నాడు. ఇక నా తమ్ముడికి చెప్తే తింటాడా? బావా బామ్మర్దులు కలిసి ఇదే పని. అవునే రాని, మళ్ళేమైంది బావా? బిర్యానీ తిన్నట్టే లేదు కదనే. మళ్ళా రాత్రికి ఇది నా బుద్ధి అవుతుంది కదా, తినిపోతా కదనే. ఏమంటావు? బావా ఇంకోసారి తెచ్చినప్పుడు ప్రొద్దున తీసుకురా. ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు తినిపోయావు. అంతే అంటావానే? అంతే. ఇప్పుడు అయినా వట్టేటట్టు లేదు రాత్రి, గాని బాగా తినద్దు, మంచిది కాదు. నేను సాయంత్రం వరకు తినేస్తేనే మళ్ళా రాత్రి పూట తినా. నువ్వు చెప్పింది మంచిగున్నది. పొద్దుగాల తెచ్చినా అనుకో 10 గంటలకు ఒకసారి తినచ్చు. మళ్ళా సాయంత్రంకి 4గింటికి ఒకసారి తింటే అయిపోయాయి. తృప్తి తీరుతుంది, కడుపు నిండుతుంది. ఏమంటావే? సరే. బాయ్ సైతు బావా అని చెప్పచ్చు కానీ మళ్ళా రా బుద్ధి అవుతుంది నాకు. చెప్తే పోతా. బాయ్ బాయ్ చైతు బావా. అమ్మా, చైతు బావని ఎట్లా నేషెళ్ళగొట్టిన, లేకపోతే రాత్రి కూడా ఇక్కడనే ఉంటా అంటాడు. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? ఇక పెళ్లిగానైనా ఇక్కడికి వచ్చి ఉంటున్నాడని. మళ్ళీ ఎక్కడికైనా రాని రాని అని నా ముచ్చట్నే చెప్తాడు. నాకు ఆయనకి ఏదో ఉందని అనుకోరా? అంతా పిచ్చి పిచ్చి చేస్తాడు బావ. అయినా బావకి నేనంటే ఎంత ఇష్టం. బావున్నంతసేపు నాకు ఏం కానియాడు. చిన్న పిల్లలా చూసుకుంటాడు నన్ను. బిర్యానీ చేస్తూ ఉంటే ఎంత హెల్ప్ చేసిండు. నేను మాత్రం నీ జీవితాన్ని కావాలని పాడు చేశాను బావా. ఏమో, ఆ పాపం నాకు ఎప్పటికైనా తగులుతుంది కావచ్చు. నేను ఇంత బాధ పెట్టి నేను ఈ స్టేజ్ లో ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు నాకు ఒక్క మాట అప్పుడు చెప్తే బాగుండేది కదా బావా. నిన్ను ప్రేమిస్తున్నాను రాని, నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని. ఎన్నేళ్ళైనా నీకోసం వేచి ఉండేదాన్ని కదా బావా. పెళ్ళయ్యాక ఇలా ఊరికే నా దగ్గరకు వచ్చి మాట్లాడడం తప్పు కదా బావా. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నీ మనసు స్వచ్ఛమైందే, నా మనసు స్వచ్ఛమైందే. కానీ బయట చూసే వాళ్ళు ఇంకోలా అనుకుంటారు కదా. బావకి ఎప్పుడు తెలిసి వస్తుందో ఏంటో. ఆ ఫోన్ చేసిన వ్యక్తి బావ కూడా కాదు, రాజు కాదు. మరి నాకు తెలిసిన మగవాళ్ళు శరత్ అన్నయ్య అస్సలు అలా చేయడు. బంటి వాడు నా తమ్ముడు లాంటి వాడు. వాడెందుకు అలా చేస్తాడు? సురేష్ అన్నయ్య సొంత అన్నయ్య కన్నా ఎక్కువ. మరి ఇంకెవరున్నారు? నాగార్జున. ఆ నాగార్జున అలా ఏమైనా చేస్తున్నాడా?
అతని అతని బిహేవియర్ అయితే అస్సలు నచ్చదు నాకు. ఇప్పుడు అతని గురించి అందరికైతే తెలిసిపోయింది. ఇద్దరు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. వేస్ట్ గాడు. వాడు గాని ఏమైనా చూస్తున్నాడా? నేను కాలేజ్ చదివే రోజుల్లో అసలు వాడు నాకు ఎప్పుడూ కనిపించలేదు. కనిపిస్తే నేను గుర్తుపట్టేదాన్ని కదా. అయినా వాడు అప్పుడెప్పుడో ఒక్కసారి ఫోన్ చేశాడు. మళ్ళీ నన్ను ఏం ఇబ్బంది పెట్టలేదు కదా. ఫోన్ కూడా ఎప్పుడు చేయలేదు. నేను ఎందుకు ఇంతగా ఇతని గురించి ఆలోచిస్తున్నాను? కానీ అతను అలా చెప్పిన దాంట్లో నిజమైతే ఉంది. నా వీపు మీద పుట్టుమచ్చ గురించి ఎలా చెప్తున్నాడు? రాజు గాని ఈ విషయం తెలిసిందంటేనా నన్ను బొంద పెడతాడు. అసలు నేనే దాన్ని అంత అబ్జర్వ్ చేయలేదు. రాజు నేను కలిసిన ప్రతిసారి ఆ పుట్టుమచ్చ గురించి ఒక్కసారైనా మాట్లాడతాడు. రాజుకి ఎందుకు అంతగా ఇష్టమని ఒక 2-3 సార్లు అద్దంలో చూసుకున్నానంతే. ఏమో నేనే అతిగా ఆలోచిస్తున్నానేమో. వాడి బొందా ఎవడో ఏమో. ఒక్కసారి ఫోన్ చేస్తే ఎందుకంత ఫీల్ అవుతున్నా? మర్చిపోతా. ఏంటిది? ఈ ఫోన్ రింగ్ అయినప్పుడల్లా దడుచుకుంటున్నా. అత్తమ్మ ఎందుకు చేస్తుంది ఇప్పుడు? వాళ్ళు హలో అత్తమ్మ, ఏం చేస్తానవే? దీని రాని మొక్క మంగడపోతే వెంజాయ్ చేస్తాను కదా. చేస్తున్నా అత్తమ్మ. ఏం చేస్తాంది మీ అమ్మ? ఒక్కనాడు నా ఫోన్ చేసి మాట్లాడిందా? అడగకపోయినా. అమ్మ రోజు ఫోన్ చేస్తుంది కదా అత్తమ్మ. నీకు కాదే నాకెన్నడన్నా ఫోన్ చేసి మాట్లాడినాది? పైనమ్మ మరి మంచిగున్నావా అని ఎన్నడన్నా అడిగిందా నీ? మీతోనా? నీతోటి మాట్లాడొద్దని నేనే చెప్తానే ఓల మొక్కం దానా. మాట్లాడితే ఏదో ఒకటి అంటావు. మా అమ్మ బాధపడుతుంది. వాళ్ళు అత్తమ్మ చెప్పండి. ఇంట్లో సక్క సిగ్నల్స్ ఉంటలేవు, వినబడతలేదు. ఏమన్నారు? ఏందో ఇల్లు కట్టినాం ఇల్లు అన్నాం అన్నారు. గదేనా మీ ఇల్లు? సిగ్నల్స్ కూడా లేవా అందులో? నీ నవ్వు తగలయ్యా. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసి వచ్చినవే? నేను ఇక్కడ ఉన్నా కూడా నన్ను విడిచిపెట్టవానే? అంత మంచిదేనా అత్తమ్మ? స్వప్నం తీసుకొని పోయిండట కదా. ఆగో నీకు వాళ్ళు చెప్పిండే? రాజు చెప్పిండా? అని సంగతి చెప్తాగు నేను. ఆ రాని ఎందుకత్తమ్మా? ఏమైంది? ఓలాకి చెప్పకురా అన్న నేను. అన్న కూడా చెప్పిండు. నేను నీ కొడుకు పెండ్లాన్నైతేనే పెండ్లానికి కూడా చెప్పరాని. అత్తమ్మ వంట అయిందా మరి? ఏం చేసుకున్నారు? ఇక నువ్వు లేకపోతే మాకు వంట లేదు తాంట లేదు. తిండి తినకు పాసం పట్టమనుకున్నావే. ఎందుకత్తమ్మా? రాజు బూటికి చెప్పినా అన్నాడు వంట చేసిపోమని. ఇక బూటి వండితే మేము తింటాం. ఇక బోటి నీకు ఎవరు వండినా పోదే, నేను వండితేనే కమ్మ ఉంటది. మరి సురేష్ అన్నయ్య అత్తాండు, మరి ఇంత వండి పెట్టాలే, నేను పోవాలే. ఆడబిడ్డ భర్త అత్తాండు, అరుసుకోవాలని కొంచెం కూడా ఉన్నదా అని నీకేమన్నా? సురేష్ అన్నయ్య వస్తున్నాడా? కాదే, సురేష్ వాళ్ళ తమ్ముడు కూడా వస్తాడు. సురేష్ అన్నయ్య తమ్ముడు కూడా ఉన్నాడా? నీ అబ్బా, సురేష్ అన్నయ్య నీ చోర యాక్షన్ చేస్తుందో ఆయన వచ్చినప్పుడు. మరి ఆయన వచ్చినప్పుడు నీకు ఇంటికి రావని నాకు తెలియదా అని? నాకేం తెలుసు అత్తమ్మా? నాకు అసలు రాజు చెప్పనే లేడు సురేష్ అన్నయ్య వస్తున్నాడని. అబ్బా నీకు తెలియదా అని? చెప్పని అత్తన్నట్టు తెలుసు కానీ సురేష్ అత్తన్నట్టు తెలియదా? తెలియదు అత్తమ్మా. మీరు చెప్పిండట కదా రాజుకి చెప్పొద్దని. చెప్పలేడు నాకు, అందుకే. ఏం మాట్లాడుతాంది ఇది? నాకు ఒక ముక్క అర్థమేమో నవ్వుతలేదు. సరే నిద్ర మాత్రం ఇట్లా మాట్లాడుతానావే. అడేం పని పాడైంది? తెల్లందాకా పొద్దుందాకా నిద్రపోవుడు. ఏం పని ఉన్నది నాకు వెళ్ళాలనుకున్నావా అని? చిన్నారని మీ అవ్వ ఎత్తుకున్నది, నువ్వు అన్నావు మంచిగా కదా. మీరు కూడా హనీని ఎత్తుకోండి, స్వప్న మంచిగా పడుకుంటది. ఏమంటానవే? వాళ్ళిద్దరు వంటారంటానా? నేనెందుకు అట్లా అన్నా? స్వప్న పడుకుంటది అన్నా. మీరు లేనిపోని అని నా మీద ఉట్టేయకుండా. మీరు అన్నారు అట్లనే నేను కూడా అన్నా, అంతే. నేను గసంటి అస్సలకి అయినా నా పానం పోయినా అన్నా నేను. నువ్వు అట్లాంటి అస్సలు మాట్లాడు. ఇక నాకు అదే పని, అవే మాట్లాడుకుంటా కూర్చుంటా. బాగా రోజులకి అత్తాండు కానీ వాళ్ళుడు సురేష్ మంచిగా ఒకటి వండి పెట్టకపోయిండు. మరి వండి పెట్టడు కాదు, వాళ్ళుడు సురేష్ బిర్యానీ పార్సల్ పట్టుకొచ్చిండు. అన్నయ్య తోటి తెప్పించిండ. మళ్ళా దీని మొకమ్మండ బాగా రోజులకు వచ్చిండని ఏందో చెప్తాంది పెద్ద పీకుడు. ఇదేందో వంట చేసి పెట్టినట్టు ఏమో అరుచుకున్నట్టు. మరి ఇంకేంది తినకపోయిండు? మీకేడా అవుతుంది? ఫోన్ గింతసేపు మాట్లాడుతున్నారు. ఒక ట్రిప్ అయిపోయిందే. చిన్న స్నాక్స్ ఇంత బిర్యానీ తిన్నా. ఇక మళ్ళీ కొంచెం అయినాక తింటా. మటన్ బిర్యానీ తిన్నా కొంచెం. ఇక రాత్రికి చికెన్ బిర్యానీ తింటా. ఈ సాయంత్రానికి రాత్రికి తేడా ఎంతుందో తెలుసా అత్తమ్మ?
ఏ గంట వెనక తింటా. బాగా రాత్రి ఏం తిన్నా, నేను రంది పెట్టుకోకు నా మీద. పోయి నీ మీద రంది పెట్టుకుంటా. నా మొగుని మీద పెట్టుకోను, నా బిడ్డ మీద పెట్టుకోను. మరి వాళ్ళకి ఏమన్నా కావాలన్నా చూసుకోకపోయిండ్రు. ఏగో ఇప్పుడే అరేంజ్మెంట్స్ చేసింది తినడానికా? అన్నయ్య తెచ్చిన బిర్యానీయే కదా, ఇంకా అందులో అరేంజ్మెంట్ చేసేదేమున్నది? గది కాదే, ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్ చేస్తాన్నా. ఏంది ఒర్రకు గట్టిగా, మళ్ళా మీ అవ్విన్నదనుకో కుళ్ళుకుంటది. నా బిడ్డకు ఎన్నడూ వేయదు గాని దాని బిడ్డకి వేసుకుంటాది అనుకుంటది. ఏంటిదో చేసుకునేది? ఫస్ట్ నైటే డెకరేషన్ చేయించినవేంది మల్లెపూలతోటి? ఏ గవాలడు సురేష్కు వాసన పడదే. మరి ఇంకేం అరేంజ్మెంట్ చేసిండ్రు? ఇక పాలు పండ్లు సీట్లు అన్ని పెట్టిన, అరేంజ్ చేసిన. అంతేనా? మంచిగా తిని మంచిగా ఎంజాయ్ చేస్తారు అట్లా. దీనికి అందులో కూడా తిండాపతే, ఇదైతే బర్రె లెక్క తిని బర్రెవన్నట్టు అంటది కావచ్చు. అయితే వాళ్ళడు సురేష్కు చీటి పందేమని చెప్పినా కానీ మర్చిపోయింది. రాంగా ఇక ఆయన రెస్టారెంట్ పోతాడా, ఈ పాన్ షాప్ పోతాడా, ఎన్నం తిరుగుతాడు? అన్నయ్య అసలే బాగా రోజులైతుంది స్వప్నాన్ని హనీని చూడక. అదే ఆగంలో ఉంటాడు అన్నయ్య. మన పొరానికి ఫోన్ చేసి చెప్తే ఆయనకి ఈయననే పడతలేదే అంటేనేమో పంచాన్లు ఉన్నాడు. తాగుతున్నాడా? హే, ఆడెందుకు తాగుతాడు? ఆడు ఎప్పుడో నాకు మాట ఇచ్చిండు, అమ్మా నేను దాగనే అని. అమ్మ మాట జావ దాటాడాడు. నమ్మొచ్చంటారా? ఏమో మరి, నువ్వు అని మొత్తం మార్చేస్తాను కానీ నా మాటినప్పుడే పడుతుంది. ఏం చెప్తాడో నాకేమరక. అయితే మీ తమ్ముడితోటి ఒక అరడజనాన్ని చీటి పండ్లు కట్టి ఇచ్చి పంపిస్తావా అని నేను చెప్తా వాళ్ళడు సురేష్కు. రాలేకపోయిందని మస్తు బాధపడతాంది మా రాని కోడలు, ఇక మీకోసం చీటి పాన్ పంపించిందని చెప్తా. దీన్ని బొంద పెడితే ఇప్పుడు స్వీట్ పాన్ కోసం ఫోన్ చేసిందా? సస్తవా అని ఒకటి తినకపోతే ఇప్పుడు ఎట్లాగో స్వీట్లు మన్ను దుబ్బ బిర్యానీలు ఐస్ క్రీంలు థమ్స్అప్లు అన్ని తింటూనే ఉంటది. ఇంకా మీద నుంచి స్వీట్ పాన్ కావన్నట దీనికి. అయ్యో, ఐస్ క్రీమ్ తెప్పించుకోలేదా తమ్మ? తెచ్చిండే పాపం, గుర్తు పెట్టుకున్నాడు. డీపులో పెట్టిన అంత కరిగిపోయింది, గడ్డగట్టినాక తింటా. ఇక థమ్స్అప్ చేయడానికి టైం లేదేమో పాపం. థమ్స్అప్ తెచ్చిండు, 4 లీటర్లు పట్టుకొచ్చిండు. 1 లీటర్ అంత తాగిన, ఇంకా 3 లీటర్లు ఫ్రిడ్జ్ లో పెట్టిన. వాళ్ళడు సురేష్కు గొంత ఎట్లా అవుతుందట తాగుడట. ఇక నేనే తాగాలి రోజుకోటి. తాగు, అదేమనుకుంటానవో ఏమో, తాగు. ఇక స్వీట్లు అవి ఇవి ఇక కొన్నేమో అలా చదివినా అలా రూమ్ లా. ఇక మిగిలిన నేను తిన్నా. మటన్ బిర్యానీ కూడా తిన్నారు. చిట్టిపాయలు చికెన్ బిర్యానీ ఉన్నది అందులో, అవి తినాలి ఇక రాత్రికి. మీ తినుడు పాడుగాను. ఐస్ క్రీమ్ అట, కూల్ డ్రింక్స్ అట, మటన్ బిర్యానీ అట, చికెన్ బిర్యానీ అట, చికెన్ 65 అట, స్వీట్లట. ఇంకెన్ని తింటావత్తమ్మా? ఉంటావా? ఆయనతో డామ్మని వెళ్ళిపోవు. అసలే షుగర్ మునిగింది, షుగర్ కంట్రోల్ అయ్యేసస్తలేదు. ఏమైనా వాకింగ్ చేస్తున్నారా అంటే వాకింగ్ లేదు, ఎక్సర్సైజ్ చేస్తున్నారా అంటే ఎక్సర్సైజ్ లేదు, టాబ్లెట్లు వాడతలేరు, ఇంజక్షన్లు వాడతలేరు. గంటగానం తింటే ఉంటదా? ఆ ప్యాంక్రియాస్ ఉంటదా? ప్యాంక్రియాస్ కి పిచ్చిలేసిపోతుంది. ఆ లివర్ ఉంటదా? నన్ను ఎందుకు పుట్టించినవరా బాబు అని చచ్చిపోతుంది. పాపం ఆ గుండె, చిన్ని గుండె, ఇప్పటికే మొత్తం కొవ్వు చుట్టుముట్టి అసలు కొట్టుకు వస్తుందో లేదో దానికి. ఎంత కష్టపడి కొట్టుకుంటుందో. ఇంకా నీకు మీదకెళ్ళి స్వీట్ పాన్ కావన్నావే నీ అవ్వ? గట్ల తిడతానవేందే నీ అవ్వ? నేనే ఇక్కడ టెన్షన్లు పడి చేస్తా ఉంటే తినుడు కాక ఇంకా స్వీట్ పాన్ కావన్నట మీదకెళ్ళి. నీ అవ్వ నీకేమన్నా నువ్వు మంచంలో పడితే చేసేది ఎవరే? అప్పుడు కూడా నేనే చేసావాలి కదా నీకు. 4 కారు రుచి అరుగుతుంది మంచిగా తిన్నది. చీటి పాన్ తింటే నీ అమ్మ, నువ్వు ఇంకోసారి చీటి పాన్ అన్నావనుకో నీ 4 కత్తిరించి స్వీట్ పాన్ల చుట్టు పెడతా. ఇంకోసారి స్వీట్ పాన్ అన్నావు, రుచి అనవు, దరిద్రం మొదలుతుంది. ఏదో పోని వయసులో పెద్దదాని కదా అని రెస్పెక్ట్ ఇస్తే స్వీట్ పాన్ తీయడానికి ఇప్పుడు నా తమ్ముని ఈ నుంచి ఆడికి పంపన్నా. ఇక నా తమ్మునికి ఏడ పని లేదు పాట లేదు కదా. హలో అత్తమ్మ పెట్టేసింది. దీని స్వీట్ పాన్ కి అగ్గి పెట్ట. ఈ ఆంబోతు మొక్కది ఒకటి పొంది తిన్నట్టు తిని స్వస్థ తిన్నాడు. అక్కడ ఆమెటలోడేమో తాగి ఆడి వస్తాడు. మా మామగాడేమో దాని వెనక దీని వెనక తిరుగుకుంటూ ఆడి వస్తాడు. ఇంకా నయ్యం, కనీసం మా స్వప్న నన్న బాగుపడ్డది. ఎన్నేళ్ళైనా ఇట్లనే ఉంటది అనుకున్నా. కొంచెమన్నా మారింది. సురేష్ అన్నయ్యని ప్రేమ చూసుకుంటే చాలు. ఎంత మంచోడు అన్నయ్య. తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి అన్నయ్యని ఎంత కష్టపెట్టిండ్రో, ఎంత బాధ పెట్టిండ్రో. ఇంతకు ముందైతే సురేష్ అన్నయ్యకి మొత్తం నా గురించి చెప్పి
పిచ్చి పిచ్చిగా చెప్పి పిచ్చోని చేసిండ్రు. ఆయన కనీసం రియలైజ్ అయ్యే టైం కూడా లేకుండా చేసిండ్రు. ఆయన ఎట్లెట్లనో నా గురించి తెలుసుకున్నాడు. చెల్లెమ్మ అని ఇప్పుడు మళ్ళా మంచిగా మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు నన్ను చూస్తేనే ఓరపోతుండే. చందు, ఇంకా నేను వెళ్ళాలిరా. వచ్చి చాలా సేపు అయింది. కార్తీక్, ఈ రోజు నైట్ ఇక్కడే ఉండొచ్చు కదా. నేను ఇంకా నిన్నొక్క క్షణం కూడా వదులుకోలేను. ప్లీజ్ ఈ రోజు ఇక్కడే ఉండిపోవా. నాకు ఇంకా నీతో ఎన్నో మాట్లాడాలని ఉంది. నేను నీతో పాటే వస్తాను. నేను ఇంకా నిన్ను వదిలి ఉండలేను కార్తీక్. నన్ను తీసుకెళ్ళిపో. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. చందు, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను చెప్పు. నీ మనసులో నాకు స్థానాన్ని ఇచ్చావు. నన్ను అక్కడ బంధించేశావు. నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను కూడా. ఉమ్, ఎంత సంతోషంగా ఉన్నామో కదా ఇప్పుడు. నీకు నీ ఫ్యామిలీ దొరికింది, నాకు నా చందు దొరికింది. నాకు ఇంకేం వద్దు చందు. నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఇంకేమీ వద్దు. కార్తీక్, నేను ఒకటి అడగనా? ఉమ్, ఎందుకు నీకు నేనంటే అంత ఇష్టం? తెలీదు. ప్రేమ అంటే ఏంటో నాకు తెలీదు. నువ్వు నా ప్రేమవని మాత్రం తెలుసు. నన్ను ఎంతగా ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారా? లేరు చందు. నేను నాకన్నా ఎక్కువ ఎవరు ప్రేమించలేరు. ఎంతకన్నా ఎక్కువ ప్రేమ ఎక్కడుంటుందో నాకు తెలీదు. కార్తీక్, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? ఎప్పుడంటే ఇప్పుడు కూడా చందు. ఈ క్షణం నీ మెడలో తాళి కట్టమన్నా కడతాను. నేను రెడీగా ఉన్నాను. ఎన్నేళ్ళు వెయిట్ చేశాను నీకోసం. మళ్ళీ నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావనని చాలా భయంగా ఉంది చందు. ఆ భయం నీకు ఇంకా అవసరం లేదు. నా మనసు నిండా నువ్వే ఉన్నావు కార్తీక్. ఏం చేయమంటావో చెప్పు. నీకు నమ్మకం కల్పించడానికి ఇప్పుడే పెళ్లి చేసుకుందామా? మీ అమ్మ నాన్న వాళ్ళు ఒప్పుకుంటారా మన పెళ్లికి? నాకు అదొకటే భయంగా ఉంది. ఒప్పుకోక ఏం చేస్తారు? ఇప్పటికే నువ్వు లేకుండా ఎంత సఫర్ అయ్యానో వాళ్ళకి తెలుసు. ఎన్ని సంబంధాలు వచ్చినా, నన్ను ఎంత ఒప్పించడానికి ప్రయత్నించినా కూడా నేను ఒప్పుకోలేదు చందు. ఇప్పుడు నేను నీతో సంతోషంగా ఉంటానంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకోకుండా ఉంటారు? ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే? నాకు పెళ్లి అయిపోయింది, బాబు కూడా ఉన్నాడు కదా. వాళ్ళు ఏమనుకోరా? ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నువ్వు నా భార్యవి, వాడు నా కొడుకు, అంతే. దాముని అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంచుకుంటామంటున్నారు. అవసరం లేదు. నేను వాడిని తండ్రి కన్నా ఎక్కువగా పెంచుకుంటాను. నువ్వు దాని గురించి ఆలోచించకు చందు. వాడిని నువ్వు తయారు చేసావు. నువ్వంటేనే నాకు ఎంత ఇష్టం. నీ కడుపులో తయారైన వాడు ఇంకెంత ఇష్టం ఉండాలి చెప్పు నాకు. అంటే ఒకవేళ మీ అమ్మ వాళ్ళకి అభ్యంతరం అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. వాడు లేకుండా నువ్వు కంప్లీట్ కాలేవు చందు. వాడు ఉంటేనే నేను నిన్ను పూర్తిగా స్వీకరించగలను. వాడు నీలో భాగమే. వాడిని వదులుకొని ఎలా ఉంటాం చెప్పు? వస్తావా నాతో? ఇప్పుడే, ఈ క్షణమే. వచ్చేస్తాను. అప్పుడే ముచ్చట్లు అయిపోయినాయా? ఉండమంటే వెళ్తానంటున్నాడు నానమ్మ. మరి గట్లంటే ఎట్లనే? కొంగున కట్టేసుకో. ఏది చెప్తా తినేటట్టు వేసుకోవాలి. వస్తానంటుంది బామ్మ. తీసుకెళ్ళమంటావా? మంచిగానే ఉన్నావు. గట్టెట్లా పంపుతాం? అమ్మ, నేను నిజంగానే అంటున్నాను. నేను కార్తీక్ తో వెళ్ళిపోతానమ్మా. నేను ఇంకొక క్షణం కూడా ఉండలేను కార్తీక్ ని విడిచిపెట్టి. నాకు ఇప్పుడే కార్తీక్ ని పెళ్లి చేసుకోవాలని ఉందమ్మా. నేను వెళ్ళిపోతాను కార్తీక్ తో. ఆగు పిల్ల, నువ్వు అంటున్నావు కానీ పిల్లగాడు సప్పుడు ఎత్తలేడు. కార్తీక్, తీసుకెళ్తున్నాను నా పిల్లని. పైన పోమ్మంటే వీడికి వచ్చి నా ముందటనే ముద్దులు ఇస్తావా నా మనవరాలకి? మరి మీ అందరికీ తెలియాలి కదా నాకు నా చందు మీద ఎంత ప్రేమ ఉందో. చందు ఇలారా. ఏంటమ్మా, మీ అత్తయ్య వాళ్ళ గురించి నాకేం తెలియదు కదరా. అంటే కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్న గురించి. వాళ్ళు చాలా మంచి వాళ్ళమ్మా. కాకపోతే
నా గురించి ఇప్పటిదాకా కార్తిక్ పెళ్లి చేసుకోలేదని కొంచెం కోపం ఉంది వాళ్ళకి. నేను కార్తిక్ ని కాకుండా ఇంకెవరినో చేసుకున్నానని బాధ కోపం నా మీద ఉన్నాయి. ఇప్పుడు నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు కూడా టెన్షన్ గానే ఉందమ్మా. మీకు అలాంటి టెన్షన్ అవసరం లేదండి. అత్తయ్య అని పిలువు బాబు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చందుని వదిలి నేను ఉండలేను. నాకు చందు తప్ప ఇంకెవరు వద్దు అత్తయ్య. దాముని కూడా వదలలేను అంటున్నాడు మమ్మీ. దాము మా దగ్గరే ఉంటాడు. ఓయ్ పిల్లగా, ఆడు నా మొగుడు. నా పెనిమిటిని నా దగ్గర ఉంచుకోకపోతే నీ దగ్గర పంపిస్తాను. ముందు నా కొడుకు, తర్వాతే మీ పెనిమిటి. నీ కొడుకు ఎట్లా అవుతాడు? ఓయ్ వాడు నా ప్రాణానికి ప్రాణం బామ్మ. వాడంటే నాకెంతో ప్రాణం. ఆడు చిన్నోడు కాదు, నాకు తెలుసు నా మొగుడేసుంటాడు. బంటిగాడు ఫోన్ చేసి ముచ్చట చెప్తాడు వాని గురించి. మొత్తం తాత పోలికలే వచ్చినాయానికి. కొత్తగా పెళ్లి చేసుకొని ఇద్దరు సంతోషంగా ఉండండి కొన్ని రోజులు. వాడు మిమ్మల్ని దగ్గర దగ్గర కూర్చొని ఇస్తాడు. అది ఇన్ని రోజులు వాట కష్టాలు చాలు. రోజు వచ్చి అని చూసిపోండి. వాళ్ళొద్దంటారు. కార్తిక్, మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా, అందరం ఒకే దగ్గర. లేదత్తయ్య, నేను స్కూల్ గవర్నమెంట్ టీచర్ని. నా స్కూల్ ఎక్కడుంటే నేను అక్కడే ఉండాలి. మన కంపెనీలో ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా. కార్తిక్ కి టీచింగ్ అంటేనే చాలా ఇష్టం. ఏమంటావే మరి? కార్తిక్ ఇష్టమే నా ఇష్టం బామ్మ. కార్తిక్ ఎక్కడ ఉందామంటే అక్కడ ఉంటాను. బాబు, 2 రోజులు అయ్యాక అమ్మా నాన్నతోటి నేను మావయ్య వచ్చి మాట్లాడతాము. మీరు మా ఇంటికి వస్తారా? మీరు మేమంటావేందోయ్? మా పిల్లని చేసుకుంటావు గాని మేమద్దా? అంటే మీకు మా ఊరు అది తెలుసా అని. సురేష్ కి తెలుసు కదా, సురేష్ ని తీసుకొని వస్తాము. పర్లేదు అత్తయ్య, అమ్మ నాన్నల్ని నేనే ఇక్కడికి తీసుకొని వస్తాను. మీ ఎంత గొప్ప వాళ్ళు అక్కడి దాకా రావడం. లేదు కార్తిక్, మమ్మీ డాడీ వస్తారు. మమ్మీ వాళ్ళని నేను తీసుకొని వస్తాను. అమ్మ వాళ్ళు వస్తేనే అత్తయ్య వాళ్ళకి కొంచెం. చందు, అలా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. అమ్మ వాళ్ళని నేను కన్విన్స్ చేస్తాను. ముందు ఇక్కడికి తీసుకొస్తాను. తర్వాత అందరం ఒక రోజు మన ఊరికి వెళ్దాం. అట్లా మంచి ఉండదు నాన్న. పిల్లనిచ్చేటోళ్ళం ముందు మేము తగ్గాలి. మేము వచ్చి మాట ముచ్చటైనాక మిగిలినవన్నీ. అత్తయ్య, పెళ్లి మాత్రం మేమిద్దరం గుళ్ళోనే చేసుకుందాం అనుకుంటున్నాము. దామోదర్కి ఇదంతా ఏం తెలియవద్దు. తను పుట్టిన తర్వాత మా పెళ్ళైందని. వాడెప్పటికీ మా కొడుకనే అనుకోవాలి. అలాగే అల్లడు. మరి నేను వెళ్ళొస్తాను అత్తయ్య. చందు, బాయ్. చందు, నేను ఫోన్ చేస్తాను కార్తిక్. అత్తయ్య వాళ్ళకి నా గురించి చెప్పు. నేను నిన్ను బాగా చూసుకుంటాను, వాళ్ళని కూడా చాలా బాగా చూసుకుంటానని చెప్పు. నేను నీకు మాటిస్తున్నాను కార్తిక్. నేను బ్రతికున్నన్ని రోజులు నిన్ను సంతోషంగా ఉంచుతాను. ఏ బాధ నీ దగ్గరికి రానివ్వను. హలో. బంటి, చెప్పు బామ్మ. ఏం చేస్తున్నారా? ఏం చేస్తుంది నా బుల్లిది? నీ బుల్లిది బుల్లోడితోటి ఆడుకుంటుంది. ఏ బుల్లోడు? నీ బుల్లోడేని, దామోదర్తోని. అరే, ఎప్పుడు చూపిస్తారా నా మొగుడిని నాకు? ఏమో మరి, నీ మొగుడే నేను చూడ అంటున్నాడు. వాడికి బామ్మ వద్దట, ఎవ్వరు వద్దట. మొన్నటిదాకా మా అమ్మని పట్టుకొని తిరిగాడట, నానమ్మ నానమ్మ అని. ఇప్పుడు నానమ్మ కూడా వద్దట వాడికి. వీళ్ళంతా ముసలోళ్ళట, బోర్ కొడుతున్నారట. నా పిల్లల్ని విడిచిపెడతలేడే. అయితే మీ తాతనేరో? అరే, నన్ను దగ్గరికే రాణిస్తలేడే అంటే, నువ్వు దూరం కూర్చో బాబాయ్ అంటున్నాడు. వచ్చినప్పటి నుంచి దాని మీద చేతి కూడా ఏమిస్తలేడు. మీరు అందరు చెప్తా ఉంటే ముచ్చటెత్తాందిరా నాకు. మస్తు ముచ్చట్లు చెప్పుకోవాలనుంది వానితోటి. వాడు ఎవడు చెప్పినా వినేటట్టు లేడు. మీను తీసుకొస్తానే వస్తాడు. అయితే దాన్నే రమ్మాట. చల్, నా పిల్లని నేను ఎక్కడికి పంపియా. అరే ఏంద్రా నువ్వు? ఇప్పుడైతే మేము ఎక్కడికి రాము. ఆఫీస్ కన్నా పోతావా లేదురా? పెళ్ళాన్ని పట్టుకొని కూర్చుంటావా? ఎందుకు అను? పోతా వస్తా. మా ఇంట్లో నేను ఉంటాం. పైన మా రూమ్లన్నీ రెడీ అయినాయి. నువ్వు ఎప్పుడు వస్తావో మరి మా ఇంటికి? పైన కింద నాకు ఎక్కుడు దిగుడు శాతం అయితే అదిరా. ఏం పర్లేదు బామ్మ, నేను ఎత్తుకొని తీసుకొస్తా.
మా నోడు ఉన్నాడు కదా దామోదర్, వాడు ఎత్తుకొని తీసుకొస్తాడు. మీ తాత నన్ను ఎన్నడూ ఎత్తుకోలే, నేనే మీ తాతని ఎత్తుకున్నా తెలుసా. అక్కడ అంతా మంచిదేనా బామ్మ? అదేరా, కార్తీక్ వచ్చిండు, అది చెప్పడానికే ఫోన్ చేసిన. ఎంత మంచి పిల్లగాడ్రా, మస్తు నచ్చిండు నాకు, నీ అత్తకు. చాలా మంచోడు. నేను నా మిన్నుని ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేరు అనుకున్నాను, కానీ అతను నిరూపించాడు ప్రేమ అలా కూడా ఉంటుందని. తను పెళ్లి చేసుకోకుండా తన కోసమే ఉంటున్నాడు చూడు, చాలా బాగుంది కదా బామ్మ. ఉమ్, ముచ్చటేసిందిరా. ఇద్దరిని చూస్తుంటే నా మనవరాలు ఏం తప్పు చేసిందిరా. దాన్ని చూస్తే బాధ అవుతుంది నాకు. నువ్వు ఊకుకే గుర్తు చేసుకుంటా కూసోకు వాళ్ళకి. మంచిగా కలిసిపోయిండురా. ఈ ఇద్దరు ఒకరినొకరు పట్టుకున్నాడు, ముద్దులు పెట్టుకున్నాడు, అన్నీ అయిపోయినాయి ఇక. ఉహు. మా బామ్మకైతే ఇవి ఉండాలి ఫస్ట్. అవు మరి, ప్రేమ ఆలు మాగలంటే మనసులో ఒకటైతే చాలారా, శరీరాలు కూడా. తెలుసు బామ్మ తెలుసు. వదినేలా ఉంది? బిడ్డ బాగా ఎడుతుందిరా, దీంతో ఎక్కువ లేడాడు. ఇది తొందరనే మర్చిపోయిందని. చందన జీవితం మొత్తం కార్తీకే ఉన్నాడు కదా బామ్మ. ప్రియాంక జీవితంలో మొత్తం వాడే ఉన్నాడు కదరా, అది ఇంకా మర్చిపోలేకపోతుంది. బాగా ఏడుస్తుంది పొల్ల, ఎక్కెక్కి ఎక్కెక్కి. ఏం చేస్తుడో ఏమో, ఒళ్ళంతా వేడైంది. దాని గురించి తలుచుకుంటేనే భయం అవుతుంది. అది ఎన్నడూ బయటకు రావాలి. ఆ కేసులని కోర్టులని తిరగాలి. దాని తోడెవర్రా, ఒక్కతే ఉంటారు, పోరాటం చేయాలి. నేను చూసుకుంటాను బామ్మ. వదిన తొందరగా రికవరీ కావడానికి నేను హెల్ప్ చేస్తాను. నువ్వు మంచి అబ్బాయిని చూసి పెట్టు. అది వేసుకుంటదంట వారా? ప్రియాంక వదిన ఒప్పుకునేలా నేను చేస్తాను బామ్మ. నువ్వైతే మంచి అబ్బాయిని చూడు. చందనని కార్తీక్ చూసుకున్నంతగా చూసుకుంటాడో లేదో తెలియదు, కానీ మంచి వాడిని వెతుకు బామ్మ. వదిన అడ్జస్ట్ అయిపోతుంది, కొంచెం ప్రేమ చూపిస్తే చాలు. నువ్వు చెప్పింది కరెక్టేరా, పిసబిత్తిరిది అది. కొంచెం ప్రేమ చూపించితే చాలు, ఓ పడిపోతుంది, అడ్జస్ట్ అయిపోతుందిరా. దాంతో ఏం బాధ లేదు, కానీ మంచోడు దొరకాలి కదరా. ఈ ముందటి సంబంధం గురించి గుర్తు చేసి బాధ పెట్టేటోడైతే. అలాంటి వాళ్ళు మాత్రం అస్సలు వద్దు. మరి ఎట్లా తెలుస్తుందిరా? మనం పిల్లగాన్ని చూస్తాం గాని ఆ మనసులో ఏముందో మనకెట్లా తెలుస్తుంది? నువ్వైతే చూడడం మొదలు పెట్టు బామ్మ, మనం తెలుసుకోవచ్చు అతని గురించి. సరే నాన్న, మెల్లమెల్లగా ఫంక్షన్లకు అటు ఇటు తిరుగుతా. నాన్నకు తెలిసిన వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారా, నాన్న స్నేహితుని పిల్లలు. కానీ ఇక రెండో సంబంధం లెక్కనే అవుతుంది కదరా, రెండో పెళ్ళి అన్నట్టే అనుకుంటారు. చూద్దాం బామ్మ, సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం మనం చేద్దాం. ఇటు చూడు ఎంత చాలున్నాడు. వచ్చినప్పటి నుంచి నానమ్మ నానమ్మ అని పట్టిండు. ఇప్పుడు అసలు నన్ను చూసుడు కూడా చూస్తలేడు. మీనాక్షి, అరే, నా కోడల్ని పేరు పెట్టి వెళ్తావరా? మీనాక్షి ఏంద్ర పిన్యాన్ విలు? నీకెందుకు? నా పిన్ని నా ఇష్టం, నేను మీనాక్షి అనే వెళ్తా. మరి నిన్నేమని విలువమంటావురా? బాబాయ్ అని విలువమంటావా? నన్ను బంటి అని విలువు. ఏంది అమ్మ వీడు, ఏ నుంచి పట్టుకొచ్చినావా విన్ని? ఆగ చూసినవారా, మన ఇంటికి వచ్చి మన కోడల మీద పెట్టన చేలా అవుతాడు. దాన్ని ఎటు వానిత్తలేడు. మీనాక్షి నా దగ్గరనే ఉంటది. అరే, నానమ్మ దగ్గరికి నాడు. మీనాక్షికి పని పాట లేదనుకున్నావా? కాలేజ్ పోయి చదువుకోవాలి. నీ లెక్క స్కూల్ ఎగ్గొట్టి ఇంట్లో కూర్చోమంటున్నావా? అవునా మీనాక్షి, కాలేజ్ పోతావా? నన్ను కూడా తీసుకుపోతావా? వీని స్కూల్లో దించేసి మనం కాలేజ్ పోదాం పావే మీను. ఓయ్, నువ్వు ఆఫీస్ కోక ఇక్కడ ఎందుకున్నావు? పో. ఎవ్వా, నా కొడుకుని ఎట్లా అంటాడు చూడు. మీ అమ్మని పిలుస్తావురా? చందనా రావే, ఇగో నీ కొడుకు ఏషాలు ఎత్తాడుదా. నానమ్మ దగ్గర ఉండురా అని పాపం అది ఇడిచిపెట్టి పోతే పిన్నిని పట్టిండు. నానమ్మ ఏమద్దు నాకు, ఓల్డ్ లేడీ. పిన్ని మా మమ్మీ లెక్కనే ఉంటది, నాకు పిన్నే కావాలి. మేము అమ్మ వచ్చి తీసుకుపోతుంది నిన్ను. నాకు మమ్మీ ఏమద్దు, మమ్మీ నన్ను ఊకే తిడుతుంది, ఊకే ఏబిసిడీలు రాయమంటది, నాకు పిన్నే కావాలి. వదినా, వీడు ఎక్కడ దొరికిండు చందనకి? ఏమైందిరా దాము, ఏమంటున్నావు అందరినీ? దా, పెద్దమ్మ వచ్చిందిట్రా. పెద్దమ్మ కన్నయ్యని ఎత్తుకుంటది, పిన్ని నన్ను ఎత్తుకుంటది. నువ్వేమన్నా కన్నయ్య లెక్క చిన్న మూలిక ఎవారా?
స్కూల్ పోవాలి ఇప్పుడు నువ్వు. ఎందుకండి వాడు నువ్వుకి స్కూల్లో నేర్పిస్తున్నారు? అరే స్కూల్ పోయే ఏజ్ వచ్చిందే, నర్సరీలు వేయాలి వాడిని. అవసరం లేదు, 5th క్లాస్ దాకా నేనే చెప్తా వాడికి. 6th క్లాస్ నుంచి వేయండి. మా మమ్మీ నేను పోతానే ఇక. నీ కోడలమ్మ టీచర్ అమ్మ అయింది ఇక, చదువు చెప్తుందట. నువ్వు నీ కోడలు ఇద్దరు కలిసి ప్లే స్కూల్ పెట్టుంది. ఏంద్రా నువ్వు? చూడు వదిన, వచ్చినప్పటి నుంచి అసలు దాని దగ్గరికి పోనిస్తలేడు. పైన రూమ్లు అయినాయి కదరా, పైకోండి. నీ అవ్వ నాకు టైం పాస్ అయితలేదు, మొత్తం దాని చుట్టూ తిరుగుతుంటాడు. ఇవాళ పోతామే అంటే మంచి రోజు అంటది, ఏమో అంటది. రేపు పొద్దున 3 గంటలకు అలారం పెట్టుకోండి. 3 గంటలకల్లా లేచిపోండి పైకి. పూజలు అన్ని అయిపోయినాయిరా. మొన్న మంచి రోజులు ఉన్నప్పుడే మొత్తం చేయించినాం. ఎప్పుడంటే అప్పుడు పోవచ్చట గాని ఇక కొత్త జంట గాని రేపు పోని, రేపు పోవచ్చు అని చెప్పిండు అయ్యగారు. ఇంకా నయం, పూజలు అవన్నీ వేయించి పెట్టింది ఆల్రెడీ. అత్తమ్మ మీరు మాలు తీసుకున్నప్పుడే చేయించింది. నేను అన్నయ్య వ్రతం కూడా చేసుకున్నాం పైన. ఈడైతే పూజలు అంటే ఇంటాడే పడుకున్నాడు బంగారు కొండ. రాక్షసుడు వీడు. మీను నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళి వస్తా. సరే అండి. ఇప్పటిదాకా వాడిని తిట్టుకుంటా కూర్చున్నాడు, ఆ నిద్ర పోయినాక ఇప్పుడు పోతా అంటున్నాడు. ఏ పైన పోయేదాకా నాకు ప్రశాంతతనే లేదు ఈడ. నేను ఇంతవరకు చూడలే, అందరు చూసిండ్రు. చూసొద్దాం బంటి. అంటే పిల్ల ఆగు, ఆయన రేపటి దాకా ఆడు ముందే ఆగపోవడానికి కానీ ఇప్పటికే గెలుపుతుంది. రేపు పొద్దున స్నానం చేసి వెళ్ళండి. మిన్ను బట్టలు అవి ఇవి తీసుకెళ్లి రేపే సర్దుకోండి. వాడిని తీసుకుపోయి మంచంలో వండబెట్టరా. చల్, నాకు పని ఉందంటే. పిల్లగాళ్ళని ఎత్తుకున్నాడు రానరాదు ఇంకి. నేను పడుకోబెడతలేండత్తమ్మా, వానికి ఎక్కడ అలవాటు ఉంది. రేపు పిల్లగాడ ఉడితే ఎట్లెత్తుకుంటాడే. అలవాటు లేదేంది? అలవాటు. దానికి ఇంకా మస్తు టైం ఉంది. వాడి పిల్లల్ని వాడు మా ఎత్తుకుంటాడు. మీనాక్షి లేచి కొంచెం అటు ఇటు తిరిగి ఇప్పటిదాకా ఎత్తుకొని కూర్చున్నావు. అబ్బాబ్బా, పిల్లగాడు గదిలో నిచ్చలేదు. మళ్ళీ ఏం ఆలోచిస్తానవే? అట్లట్లా పోయేద్దాం బయటకు. హలో వదినా. ఆ బంటి. సారీ వదినా, నువ్వు కాల్ చేసినట్టున్నావు, నేను చూసుకోలేదు. ఆ ఊరికనే చేశాను. మీనాక్షి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బిజీగా ఉన్నారా? అదేం లేదు వదినా, నేను పడుకున్నాను. మీనాక్షి దామోదర్తో బిజీగా ఉంది. ఎలా ఉన్నాడు? అల్లరి చేస్తున్నాడా వాడు? అమ్మో, వాడి అల్లరి భరించలేం మనం. ముఖ్యంగా వాడి మాటలు కోటలు దాటిస్తాడు. నేను వాడిని తీసుకెళ్లిపోతాను బంటి, నాకు వాడు కావాలి. ఇక్కడ అందరు క్యూలో నిల్చున్నారు వాడి కోసం. ఏ వదినా, ఇంకా అవే ఆలోచిస్తున్నారా? చాలా ఏడ్చారంట మధ్యాహ్నం. ఏం చేయను బంటి, నీకు తెలీదా ప్రేమిస్తే ఎలా ఉంటుందో? నువ్వు ప్రేమించావు కదా మీనాక్షిని. తెలుసు వదినా, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అది ప్రేమ కాదు మోసం అని తెలిస్తే తట్టుకోలేం వదినా. నా అలాంటి వాడైతే అస్సలు తట్టుకోకపోయేవాడు వదినా. మీరు చాలా స్ట్రాంగ్ కాబట్టి ఇలా ఉన్నారు. అత్తయ్య వాళ్ళు మిమ్మల్ని అలా పెంచారు. మీరు చాలా డిఫరెంట్ వదినా. నేను మిమ్మల్ని చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. మొత్తం వాడి మాయలో పడి మొత్తం మిమ్మల్ని మీరు కోల్పోయారు. మీకంటూ ఒక ఇది లేకుండా తయారయ్యారు. నాకు నాకే సర్వస్వం అనుకున్నాను. అతను ఏది చెప్తే అదే అనుకున్నాను. మంచి భార్యగా ఉండాలనుకున్నాను తప్ప. అలా కాదు వదినా, కొంచెం ఆలోచించాలి కదా మన నుంచి కూడా. నేనేమైపోతున్నాను, ఏం చేస్తున్నానోనని. సరే వదినా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకులేండి. మెల్లిమెల్లిగా మీరే హీల్ అవుతారో, మళ్ళీ ఎలా దూసుకుపోతారో చూడండి. ఏమో, నాకైతే నా జీవితం మీద నమ్మకం లేదు. అలా మాత్రం అనొద్దు వదినా. మీరు ఇంకా 10 మందికి ఆదర్శం కావాలి. ఇంతమంది ఉన్నారు మీకు, మీకేం తక్కువ? మీరే ఇలా అయిపోతే ఎలా వదినా? ఇంకా చాలా దీన పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమైపోవాలి? మీరే ఇలా చేశారంటే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళాలి వదినా? మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది ఆదర్శం పొందేలా చేయండి. మీరు ఒక్కరే కాదు వదినా, మీలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి. మీరు ఇప్పుడే కొత్తగా పుట్టారు, మీకు ఇప్పుడు ఎవరూ తెలీదు. అలా మీ లైఫ్ ని ప్రారంభించండి వదినా. మనం ఆఫీస్కి వెళ్దాం రోజు. నేను ఆఫీస్కి రాను బండి, నాకు వర్క్ చేయాలని లేదు. డాడీకి అదే చెప్పాను, చారిటీ చూసుకుంటానని. ఓకే వదినా, మీ ఇష్టం. దానికి కూడా ఆఫీస్కి రావాలి కదా.
వస్తాను కానీ వేరే వర్క్ అయితే ఏం చేయను. చెయ్యొద్దు వదిన, మీ ఇష్టం. కాకపోతే నేనైతే రమ్మనే సజెస్ట్ చేస్తాను. ఇంట్లో అస్సలు ఉండకండి. బయటికి వస్తేనే మన బ్రెయిన్ ఇంకా 100 రకాలు ఆలోచిస్తుంది. 4 గోడల మధ్య ఉంటే కాదు. ఆఫీస్కి వెళ్దామని బాగా చెప్తున్నావు బంటి. మీరు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళొచ్చు కదా. సురేష్ అలాగే ఉన్నాడు, నువ్వు ఇలాగే ఉన్నావు. మరి కనీసం నన్ను ఎవరు అడగని కూడా అడగలేదు వస్తావా అని. అయ్యో సారీ వదిన, నేను వీళ్ళందరూ ఉన్నారు అనుకున్నాను. బావని అడిగాను వదిన, చందన ఉంది కదా అన్నాడు. కార్తీక్ వచ్చాడంట కదా. అత్తయ్య అమ్మమ్మ ఫుల్ ఇంప్రెస్ అయినట్టున్నారు. ఆ, అందరికి బాగా నచ్చాడు. నేను లోపలే ఉన్నాను. నాకెందుకు మాట్లాడాలని అనిపించలేదు. చాలా ఇన్సల్టింగ్ గా అనిపిస్తుంది బంటి. ఒక్కసారి ఆలోచించండి వదిన. ఆఫ్ కోర్స్ మీరే ఎక్కువ రోజులు అతనితో ఉన్నారు. చందనని చూడండి, ఒక బాబుని కూడా కంది. తనకెంత ఎంబరాసింగ్ గా ఉంటుంది. తను పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయింది. ఇప్పుడు చూడండి, వాళ్ళ ఊర్లోకి వెళ్తే తనని ఎంతమంది ఎన్ని మాటలు అంటారు. కానీ తనకు అవేం కనిపించవు. కార్తీక్ ప్రేమ ముందు, ఒక ధైర్యం ఉంది తనకి. నాకు అలా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారు బంటి? అదేంటి వదిన అలా అంటారు? నేను లేనా? సురేష్ బావ లేడా? అత్తయ్య మావయ్య బామ్మ ఎంతమంది ఉన్నాం. కానీ ఇక్కడ అస్సలు ఉండాలనిపించట్లేదు. కార్తీక్ వెళ్ళిపోయాడు కదా. మీ చెల్లెలతో మాట్లాడండి వదిన. ఉన్నంతసేపు అతనితోనే ఉంది. అతను వెళ్ళాక ఫోన్ లో మాట్లాడుతోంది. ఇంకా మనకు తెలియందేముంది. చందనకి కూడా కార్తీక్ మీద మంచి ఇంప్రెషనే ఉంది. ప్రేమని దాచుకున్నట్టుంది. ఇప్పుడు బయట పెడుతోంది. బావ కాల్ చేశాడా? లేదు, నిన్ను కలవలేదా వాడు? ఏమో, స్వప్నక్కతో బిజీగా ఉంటాడని నేను అస్సలు డిస్టర్బ్ చేయట్లేదు. వాడేమో స్వప్న అని, నువ్వేమో మీనాక్షి అని నన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అబ్బా వదిన, ఎన్నిసార్లు అంటారు? మరి రమ్మంటారా? మిమ్మల్ని తీసుకొస్తాను ఇక్కడికి. మరేం చేయమంటావు బంటి? నాకు ఇక్కడ అస్సలు ఉండాలనిపించట్లేదు. రేపు ఇంకా చందన వల్ల నాన్న వస్తాడంట. నాకు ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు. కొత్త వాళ్ళతోని అస్సలకి. మీ ఇంటికి అంటావా? ఎలా ఉంటుంది? మీ ఇంట్లో మీ అన్నయ్య మమ్మీ డాడీ వాళ్ళందరూ ఉంటారు. నాకు ఇబ్బందిగా ఉంటుంది ఇంకా ఈ టైంలో. మరి స్వప్నక్క వాళ్ళ ఇంట్లో? అనసూయ ఆంటీయా? ఇప్పుడు గానీ ఆమెకు తెలిసిందనుకో నా గురించి, నన్ను ఏం చేస్తుందో ఏమో. సురేష్ ఉంటాడు కానీ ఎందుకు వాడి ప్రైవేట్ స్పేస్ లోకి వెళ్ళడం? మళ్ళీ స్వప్న ఏమనుకుంటుందో. రాణి బాగానే మాట్లాడుతుంది. అక్కడ రాజు ఉంటాడు. ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది కదా. అవును వదిన, రానక్క అయితే అక్కడ లేదు. వాళ్ళ ఇంట్లో చాలా మందే ఉంటారు. ఇంకెవరున్నారు నాకు? నువ్వు సురేష్ తప్ప. ఇంకెక్కడికి వెళ్తాను? అయితే అత్తయ్యతోని లేకపోతే బామ్మతోని, వీళ్ళిద్దరితోనే ఉండండి. ఒంటరిగా ఉండకండి వదిన. ట్రై చేస్తాను అంటే. బాయ్. ఒకసారి దామగాడితో వీడియో కాల్ చేయించవా? నేను పని మీద బయటికి వెళ్తున్నాను వదిన. రేపు చేపిస్తాను, సరేనా? వాడు పడుకున్నట్టున్నాడు. సరే సరే, పడుకొని రేపు చేస్తానులే. టేక్ కేర్ వదిన. బాయ్. బాయ్. గుడ్ నైట్. టేక్ కేర్. ఇప్పుడు కొంచెం బాగానే మాట్లాడుతుంది. జీవితం మొత్తం ఒక్కసారి తలకిందులైతే ఎలా తట్టుకుంటుంది పాపం. అవును, రానక్క అంటే అందరికీ ఇష్టమే కదా. రాజేశ్వర్ అత్తయ్యకి, ప్రియాంకకి కూడా ఇష్టమే. మరి రానక్క వాళ్ళ ఇంట్లో ఒక 2 రోజులు ప్రియాంక వదిన ఉంచితే కొంచెం చేంజ్ ఉంటుంది కదా. వావ్, సూపర్ ఐడియా. రానక్క కన్నా బాగా ఎవరు చూసుకోలేరు, ఎవరు అర్థం చేసుకోలేరు కూడా. ఇక్కడ అందరూ మగవాళ్ళు ఉన్నారని ఇబ్బంది పడుతోంది వదిన. ఇప్పుడు నేను ఎలాగో రాముని బెంగళూరుకి పంపిద్దాం అనుకుంటున్నాను కదా, ప్రాజెక్ట్ మీటింగ్ కోసం. సో అక్కడ రానక్క, రానక్క వాళ్ళ మమ్మీ ఇద్దరే ఉంటారు. అక్కడికి పంపించడానికి ప్రాబ్లం ఏముంటుంది? ఎస్, రానక్కతో మాట్లాడతాను. రానక్క ఎన్ని రోజులు ఉంటుందో వాళ్ళ ఇంట్లో. ఈ 2 రోజులైతే ఇక్కడే ఉండమంటాను రానక్కని. మండే కదా ఆఫీస్, మండే వరకు చూద్దాం. ఇంకో వారం రోజులు ఉంచాలన్నా ఉంచొచ్చు.
రానక్క వాళ్ళ అమ్మని ఒక్కదాన్ని ఎలా ఉంచుతుంది ఇంట్లో? ఖచ్చితంగా ఉంటుంది. రాము గాని వారం రోజులు పంపిస్తాను, వీలైతే 15 రోజులు కూడా. చూద్దాం. వాడికైతే ఇష్టమే కదా. సీత కోసం ఖచ్చితంగా వెళ్తాడు. రానక్కతో ఫోన్ చేస్తాను. ప్రియాంక వదినకి ఖచ్చితంగా వస్తుంది. అవసరమైతే నేనే తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాను. రాముగాడు ఇంట్లో ఉన్నాడు. ఏమంటుందో రానక్క, చూద్దాం. మరి ఇది దోస్తులు ఈ రోజుకి వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. దోస్తులు, మరి మన సిరీస్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇందులో మీకు ఏ క్యారెక్టర్ నచ్చుతుంది, ఏ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం కామెంట్ లో పెట్టండి. చూసారు కదా దోస్తులు, మరి బంటి అయితే ప్రియాంకని రాణి యొక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. మరి తర్వాత ఏం జరగబోతోంది అది తెలుసుకోవాలంటే ముందొచ్చే మన ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బై బై దోస్తులు. సీ యు ఇన్ టుమారోస్ వీడియో. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ మన వికాస్ స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు. బై బై.